అనుకుంటే కాదు. రైట్ రైట్ ఏం చెప్తారు అసలు అంటే బీఆర్ఎస్ వాళ్ళకు అసలు అరెస్ట్ల గురించి మాట్లాడే నైతిక హక్కే లేదు, మీ హయాంలో చాలా నిర్బంధాలు అక్రమాలు కూడా చేశారని చెప్పేసి ప్రతిపక్షాలు చాలా మంది ఆరోపిస్తున్నారు, ప్రభుత్వం కూడా అదే ఆరోపిస్తూ ఉంది. మీరు చేసిన తప్పులు ఏ ప్రభుత్వం కూడా చేయలేదని చెప్పేసి ఆరోపిస్తుంది. ఏం చెప్తారు? సరే, నేను అందరు మాట్లాడేది విన్నాను. మా జయరామ్ అన్న మాట్లాడారు, ఎంఎన్ రాయ్ గారు మాట్లాడారు, బీజేపీ మిత్రులు కూడా మాట్లాడారు. కొద్దిగా మనసు పెట్టి వినాలి, వినకుండా నా మాటలకు అడ్డు తగలొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వాస్తవానికి జరిగిన విషయం ఏంది? ఎవడో తలకు మాసినోడు 4-5 సంవత్సరాల క్రితం జరిగిన నాది ఫోన్ ట్యాప్ జరిగింది, నాకు అన్యాయం జరిగిందని ఇప్పుడు వచ్చి హరీష్ రావు గారి ఖాళీ గోటికి కూడా సరిపోనోడి వచ్చి కేసు పెడితే అటువంటి లాంగ్వేజ్ యూజ్ చేయకండి రామూర్తి గారు. రామూర్తి గారు దయచేసి కాటవద్దు, అలాంటి వర్డ్స్ యూజ్ చేయకండి. ఒక ఎమ్మెల్యే నేను ఫోన్ చేసి మీకు కంప్లైంట్ చేయడానికి వస్తున్నాను సార్, మీరు ఉండండి అని 3 గంటలకు అపాయింట్మెంట్ తీసుకొని ఒక ఎమ్మెల్యే వెళ్తే అక్కడ ఏసీపీ ఉండడు, సిఐ తప్పించుకొని పోవాలని చూస్తాడు. తప్పించుకొని పోవాలని చూస్తే అయ్యా నేను ఒక ఎమ్మెల్యేని నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను, తీసుకొని వెళ్ళాలి కానీ మీరు అట్లా తప్పించుకొని పోవడం ఏంది, ఏసీపీ ఆల్రెడీ తప్పించుకొని వెళ్ళిపోయిండు అని మా నాయకులు మా కార్యకర్తలు అడ్డుపడడం వల్ల ఆ కంప్లైంట్ తీసుకున్నాడు. తీసుకొని మరి కేసు ఏమైనా బుక్ చేసిందా? ఎవడో 4 సంవత్సరాల క్రితం జరిగింది దానికి మాత్రం వెంటనే కేసు బుక్ చేస్తారు, ఎలాంటి ఎంక్వైరీ లేకుండా. మరి ఒక ఎమ్మెల్యే నాకు నెల రోజుల క్రితమే నా ఫోన్ ట్యాప్ అయింది, నన్ను చేసి డ్రగ్ లో ఇరికించి నన్ను ఇబ్బంది పెట్టాలని ఈ గవర్నమెంట్ చూస్తుందని ఆధారాలతో వెళితే వీళ్ళు చేసే చేష్టలు ఇవే. ఇంత కాంగ్రెస్ ఏజెంట్లుగా కాంగ్రెస్ కార్యకర్తలుగా పోలీసులు పనిచేస్తుంటే దాంతో అయిపోయింది. అది అక్కడ జరిగిన వాగ్దానం. అడిగితే వాళ్ళు ఆయన కొద్దిగా గట్టిగా మాట్లాడతాడు, దాన్ని తప్పెట్లయితుంది? కంప్లైంట్ తీసుకోకుండా ఇది మాట్లాడతాలేదు బీజేపీ వాళ్ళకు. అందుకే ముఖ్యమంత్రి అన్న వీళ్ళకి ఇంకా సిగ్గురాటాలే బీజేపీ వాళ్ళకు. ముఖ్యమంత్రి ఏమన్నాడు? మీరు వెళ్ళిపోయింది బతకండి అని అన్నాడు. ఆయన వీళ్ళకి ఇంకా బుద్ధి రాటాలే. వీళ్ళు ఎక్కడ పోరాడుతో అక్కడ పోరాడతాలే. ప్రతిపక్షంలో మా మీద పోరాడుతున్నారు వీళ్ళకు మా మీద పోరాడతారు. జరుగుతుంది. మా ఎమ్మెల్యేని అరెస్టు చేస్తుంటే, మా నాయకుడు అక్రమంగా అరెస్టు చేస్తుంటే మా నాయకుడు హరీష్ రావు గారు పోయి అడగడం తప్ప, పోవాలని ప్రయత్నించడం తప్ప, వెంటనే తీసుకుపోయి 10 గంటల దాకా ఎంతమందిని, నేను కూడా అరెస్ట్ అయినా 7 గంటలకు 11 గంటలకు అరెస్ట్ అయిన వాళ్ళం. దాదాపు నైట్ 10 అయింది. మామూలు తెల్లాపూర్ కొల్లూరు పోలీస్ స్టేషన్ లో ఉంచారు 25 మందిని. ఏంది ఇది అన్యాయం? ఇది నిజంగా ఎమర్జెన్సీ కంటే ఎంత దౌర్భాగ్యంగా వ్యవహరిస్తున్నారు వీళ్ళు. నిజంగా ఎక్కడన్నా పని పోరాడతాం అని వీళ్ళు అడిగే హక్కుల్ని ఇప్పుడు వీళ్ళు చేయని పనులు చెయ్యండి అని అంటే ఎంఎన్ రాయ్ గారు చెప్పాలా? మీరు చేసిన పనులు, మీరు ఇచ్చిన హామీలు. ఒకటి ఏం జరిగింది? అప్పులు ఉన్నాయని ఇప్పుడు ఈ బీజేపీ పెద్ద మనిషి కూడా అన్నాడు. మా ఎంఎన్ రాయ్ గారికి కూడా తెలుసు అప్పులు ఉన్నాయని. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ లో బడ్జెట్ పెట్టినప్పుడు ఇప్పుడున్న మీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారే దాని మీద ఆన్సర్ ఇచ్చాడు. అప్పులు ఉన్నాయని తెలుసు, అప్పులు ఉన్నాయని తెలుసు, అన్ని ఉన్నాయని తెలుసు. అప్పులు ఉన్నాయని ఎందుకు మాట్లాడాలి? ఏం చెప్తారు? హామీలు ఇచ్చారు. అప్పులు ఉన్నాయని తెలుసు కూడా మీరు 6 గంటల హామీలు ఎలా ఇచ్చారు? ఇప్పటికైనా హామీలు నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేసి ప్రజల్ని ఇబ్బంది పెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజలు తిరగబడుతున్నారు, ఆల్రెడీ స్టార్ట్ అయింది, తిరగబడుతున్నారు.
ఒక్కరు తిరగబడుతున్నారు, అన్ని వర్గాలు తిరగబడుతున్నాయి. Right, ఇచ్చిన right. హామీలు ఇప్పటికైనా నెరవేర్చాలి. అక్రమ కేసులతో, అక్రమ అరెస్టులతో బీఆర్ఎస్ పార్టీ భయపడేది కాదు. ఇది పోరాటాల పార్టీ. Right. పోరాటాలు చేసి సాధించిన తెలంగాణలో ఈ ఊకదంపుడు వ్యవహారాలకు భయపడే పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తే, ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని సీఎం గారు తన పనులు తను చేయాలి. మానవతరాయ్ గారు ఏం చెప్తారు? అసలు అప్పులు ఉన్నాయని తెలుసు కూడా మీరు ఉచిత హామీలు ఎలా ఇచ్చారు? రామూర్తి గారు మళ్ళీ మీతో మాట్లాడతారు. జయరాం గారు మీ దగ్గరికి వస్తాను. 70,000 కోట్ల అప్పులు చేసిన మాట జయరాం గారు కూడా చెప్పారు. ఆ అప్పులు ఎందుకు చేశాము? వీళ్ళు చేసిన పాపం ముందుగా 6,500 కోట్లు నెలకు వడ్డీ అసలు కడుతున్నాం బ్యాంకులకు. దాంతో ప్రభుత్వానికి ప్రతి నెల 18,000